గౌహతి వేదికగా ఆర్ఆర్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ టీం 5 వికెట్ల తేడాతో ఒక థ్రిల్లింగ్ విక్టరీ కొట్టారు. టార్గెట్ చేసింగ్లో కొంతవరకు ఇబ్బంది పడినప్పటికీ వాళ్ళ కెప్టెన్ శామ్ కరన్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్తో పీబీకేఎస్ టీంను గెలిపించాడు. సో పంజాబ్ కెప్టెన్ అయితే ఈ మ్యాచ్లో బోత్ బ్యాట్ అండ్ బాల్ రెండింటితో కూడా చాలా బాగా రాణించాడు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ టైం ఈ సీజన్లో ఒక కెప్టెన్లో ఆడాడు. దీనివల్ల పీబీకేఎస్ టీం ఆర్ఆర్ను బీట్ చేసి ఈ సీజన్లో 5వ విక్టరీ అందుకున్నారు. సో విక్టరీ వల్ల అయితే వాళ్ళు పాయింట్స్ టేబుల్లో 10వ స్థానం నుండి 9వ స్థానానికి ఎగబాకారు. మిగిలిన ఆర్ఆర్ టీం యొక్క టాప్ 2 ఆశలను చెదరగొట్టారు. సో ఇప్పుడు ఓటమి వల్ల ఆర్ఆర్ టీం ఎస్ఆర్హెచ్ టీంతో ఈక్వల్ అయిపోయింది. 2 జట్లు కూడా 18 పాయింట్స్ సాధించగలవు. బట్ ఎస్ఆర్హెచ్ టీంకి ఆర్ఆర్ కంటే బెటర్ నెట్ రన్ రేట్ ఉంది కాబట్టి వాళ్ళకి టాప్ 2లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిగిలిన ఆర్ఆర్ టీం తమ లాస్ట్ మ్యాచ్ను కేకేఆర్తో ఆడాలి. బట్ ప్రజెంట్ వాళ్ళు ఉన్న ఫామ్లో కేకేఆర్ని బీట్ చేయడం చాలా కష్టం. సో మోస్ట్ లైక్ ఎస్ఆర్హెచ్ టీంకి అయితే టాప్ 2లోకి వెళ్ళేందుకు చాలా గట్టిగా అవకాశాలు పెరిగాయి. వాళ్ళు చేయవలసిందల్లా నెక్స్ట్ 2 మ్యాచెస్లో గెలిస్తే సరిపోతుంది. ఈజీగా నెంబర్ 2 స్పాట్ వచ్చేస్తుంది. అండ్ దెన్ క్వాలిఫైర్ 1 ఆడుకోవచ్చు. ఈ మ్యాచ్లో పంజాబ్ టీం ఆర్ఆర్ టీం ఓడించి ఎస్ఆర్హెచ్ టీంకు చాలా పెద్ద హెల్ప్ చేసింది. మిగిలిన ఆర్ఆర్ టీం చూసుకుంటే వరుసగా 4వ మ్యాచ్ ఓడిపోయారు. సో వాళ్ళు ఈ సీజన్లో తమ ఆడిన ఫస్ట్ 9 మ్యాచ్లో 1 ఓడిపోయి 8 గెలిచారు. బట్ నెక్స్ట్ 4 మ్యాచెస్ చూసుకుంటే 4 కూడా ఓడిపోయారు. సో గత ఏడాది కూడా ఆర్ఆర్ టీం ఆల్మోస్ట్ ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంది. వాళ్ళు ఫస్ట్ హాఫ్లో బాగా ఆడిన తర్వాత సెకండ్ హాఫ్లో బాల్తో పడిపోయారు. అండ్ ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్. బట్ లాస్ట్ టైం వాళ్ళు స్ట్రగుల్ 8వ మ్యాచ్ నుంచి స్టార్ట్ అయితే ఈసారి 10వ మ్యాచ్ నుంచి స్టార్ట్ అయింది. అందువల్ల వాళ్ళు ఏడాది ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అయ్యారు. సో మరోసారి అయితే ఈ మ్యాచ్లో ఆర్ఆర్ బ్యాట్స్మెన్ కంప్లీట్లీ చేతులు ఎత్తేశారు. సిఎస్కే టీం మీద ఎలాగైతే తడబడ్డారు ఈ మ్యాచ్లో కూడా సేమ్ టు సేమ్ అస్సలు రన్ స్కోర్ చేయలేకపోయారు. మెయిన్లీ వాళ్ళ టాప్ ఆర్డర్ నుండి మరోసారి ఒక పెద్ద ఇన్నింగ్స్ కూడా రాలేదు. దీనివల్ల ఆర్ఆర్ టీం ఈ మ్యాచ్లో కేవలం 144 రన్స్ మాత్రమే చేయగలిగింది. సో వాళ్ళైతే టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. అండ్ ఈ గ్రౌండ్లో 2 మ్యాచ్ల్లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే గెలిచింది కాబట్టి కొంతవరకు రీజనబుల్గా అనిపించింది. అండ్ టీంలో చేంజెస్ చూసుకుంటే బట్లర్ ప్లేస్లో క్యాడ్మర్ వచ్చాడు. అలాగే వాళ్ళు డౌన్ ది ఆర్డర్ బోత్ పోవెల్ మరియు డోనోవన్ ఫెరీరాని తీసుకొచ్చారు. ఇక పంజాబ్ టీంలో చూసుకుంటే బ్రార్ మరియు నాథన్ ఎల్లిస్ ప్లేయింగ్ 11లోకి వచ్చారు. సో 2 టీంలలో అయితే కొంతవరకు మార్పులు జరిగాయి. బట్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్న ఆర్ఆర్ టీంకు అస్సలు మంచి స్టార్ట్ రాలేదు. అఫ్కోర్స్ ఫస్ట్ బాల్కి జైస్వాల్ 4 కొట్టాడు. బట్ అదే ఓవర్లో శామ్ కరన్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. దెన్ అక్కడ నుండి ఆర్ఆర్ టీం యొక్క స్ట్రగుల్ స్టార్ట్ అయింది. మెయిన్లీ మ్యాచ్కి యూజ్ చేసిన పిచ్ కొంతవరకు స్లోగా ఉంది. ఎస్పెషల్లీ బాల్ పేస్ ఆఫ్ చేసినప్పుడు అంత ఈజీగా బ్యాట్ మీదకి వచ్చేది కాదు. సో ఈ మ్యాచ్ పవర్ ప్లేలో మరోసారి ఆర్ఆర్ ఓపెనర్స్ ఎక్కువ రన్స్ చేయలేకపోయారు. వాళ్ళు 1 వికెట్ మాత్రమే కోల్పోయినప్పటికీ చేసింది 38 పరుగులే. మెయిన్లీ కొత్తగా టీంలోకి వచ్చిన క్యాడ్మర్ చాలా స్ట్రగుల్ అయ్యాడు. 23 బంతులు ఆడేసి 18 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే శాంసన్ చూసుకున్న చాలా వరకు స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేశాడు. 15 బంతుల్లో 18 పరుగులు చేశాడు. సో వీళ్ళిద్దరి మధ్య 36 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది, కానీ అది రన్ బాల్ వచ్చింది. అంటే 36 బంతులు 36 పరుగులు యాడ్ చేశారు. దీంతో శాంసన్ మీద ప్రెజర్ పెరిగి అతనైతే ఒక భారీ షాట్కి యత్నించి నాథన్ ఎల్లిస్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. అలాగే తర్వాత నెక్స్ట్ ఓవర్లో చూసుకున్న సేమ్ క్యాడ్మర్ ఒత్తిడి పెరగడంతో అతను కూడా భారీ షాట్కి యత్నించి తన వికెట్ని కోల్పోయాడు. సో ఆర్ఆర్ టీం అయితే పవర్ ప్లే అవగానే మరో 2 వికెట్లు కోల్పోయింది. అండ్ వాళ్ళ స్కోర్ చూసుకుంటే 7.2 ఓవర్స్లో 42 పరుగులు 3 వికెట్స్ పడిపోయాయి. అయితే అలాంటి టైంలో ఆర్ఆర్ వాళ్ళు అశ్విన్ అప్ ద ఆర్డర్ పంపారు. అండ్ ఈ మూవ్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. మీల్ అశ్విన్ చూసుకుంటే చాలా మంచి క్యామ్ ఇన్నింగ్స్ ఆడాడు. 19 బంతుల్లో 28 పరుగులు చేశాడు. ఎస్పెషల్లీ 12వ ఓవర్లో రాహుల్ చౌహాన్ను టార్గెట్ చేసి అతని బౌలింగ్లో 2 4లు మరియు 6 కొట్టాడు. అండ్ వీటిలో ఒక స్విచ్ హిట్ షాట్ కూడా ఉంది. అదైతే ఈ మ్యాచ్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. సో అశ్విన్ అయితే ఈ మ్యాచ్లో ఒక కంప్లీట్ బ్యాట్స్మెన్లా బ్యాటింగ్ చేశాడు. రియాన్ పరాగ్కు చాలా మంచి సపోర్ట్ ఇచ్చి అతనితో 50 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. అది కూడా 34 బంతుల్లోనే. సో వీళ్ళ పార్ట్నర్షిప్ అయితే ఆర్ఆర్ టీంను కాస్త గాడిని పెట్టేలాగా అనిపించింది. ఈవెన్ పరాగ్ చూసుకున్న స్టార్టింగ్లో స్లోగా అన్నప్పటికీ ఆ తర్వాత పికప్ అయ్యాడు. బట్ అగైన్ మళ్ళీ అశ్విన్ అవుట్ అయిన తర్వాత ఆర్ఆర్ టీం వరుస పెట్టి వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ధ్రువ్ జురేల్, పోవెల్ మరియు ఫెరీరా వీళ్ళ ముగ్గురు చాలా తొందరగా అవుట్ అయిపోయారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు వికెట్లు పడిపోవడంతో ఇంపాక్ట్ ప్లేయర్గా ఫెరీరాని తీసుకొచ్చారు. సో ఆర్ఆర్ టీం అయితే పవర్ ప్లే ఎలా స్ట్రగుల్ అయిందో డెత్ ఓవర్స్లో కూడా అలానే స్ట్రగుల్ అయ్యింది. వాళ్ళు రన్ స్కోర్ చేయలేకపోయారు. అట్ ది సేమ్ టైం వికెట్స్ కూడా కోల్పోయారు. బట్ ఎన్నో ఎండ్లో చివరి వరకు రియాన్ పరాగ్ ఉన్నాడు. అతను 34 బంతులు 48 పరుగులు చేశాడు. దీనివల్ల రాజస్థాన్ టీం స్కోర్ 140 అయినా దాటింది. ఇన్ఫాక్ట్ అతను లాస్ట్ ఓవర్లో అవుట్ అయిపోయాడు, కానీ లేకపోతే 150 వరకు తీసుకెళ్ళి ఉండేవాడు. సో పరాగ్ అయితే తన హోమ్ గ్రౌండ్లో తన టీం కష్టాలు ఉన్నప్పుడు చాలా మంచి నాక్ ఆడాడు. కానీ అశ్విన్ అవుట్ అయిన తర్వాత అతనికి ఎవరి నుండి మంచి సపోర్ట్ రాలేదు. అదే తరంలో ఉన్న బ్యాట్స్మెన్ మంచి సపోర్ట్ ఇచ్చింటే ఖచ్చితంగా ఆర్ఆర్ టీం 160 వరకు కొట్టుండేది. సో ఓవరాల్గా అయితే ఆర్ఆర్ టీం 9 వికెట్లు కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేసింది. అండ్ ఈ గ్రౌండ్లో చూసుకుంటే ఇది ఖచ్చితంగా బిలో పార్ స్కోర్. అఫ్కోర్స్ పిచ్ అయితే స్లోగానే ఉంది. బట్ మరీ 140 పర్ వికెట్ అయితే కాదు, మినిమం 165 అయినా కొట్టే వికెట్ ఇదే. సో మరోసారి ఆర్ఆర్ బ్యాట్స్మెన్ దగ్గర నుండి పెద్దగా ఇంటెంట్ కనిపించలేదు. ఇన్ఫాక్ట్ మనం పంజాబ్ బౌలర్స్కు చాలా క్రెడిట్ ఇవ్వాలి. నిజంగా ఈ మ్యాచ్లో అందరూ కూడా కలెక్టివ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మీలో ఆర్ఆర్ టీంని ఏ ఫేజ్లో కూడా కోలుకోనివ్వకుండా చేశారు. సో వాళ్ళ బౌలర్స్లో రాహుల్ చౌహాన్, హర్షల్ పటేల్ మరియు శామ్ కరన్ ముగ్గురు కూడా తలో 2 వికెట్లు తీసుకున్నారు. మెయిన్లీ హర్షల్ పటేల్ అయితే మరోసారి ఒక అద్భుతమైన స్పెల్ వేశాడు. లాస్ట్ ఓవర్లో వేసిన డిప్పింగ్ ఫుల్ టాసెస్ అయితే నిజంగా మైండ్ బ్లోయింగ్. ఒకదానికి రియాన్ పరాగ్ డిసీవ్ అయిపోయాడు. అలాగే అతను మిగతా ఫేజెస్లో చూసుకున్న చాలా బాగా బౌలింగ్ చేశాడు.
సో హర్షల్ పటేల్ అయితే 4 ఓవర్స్లో 28 రన్స్ మాత్రం ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ రాహుల్ చౌదరి చూసుకున్న 4 ఓవర్స్లో 26 రన్స్ మాత్రం ఇచ్చి అతను కూడా 2 వికెట్స్ తీసుకున్నాడు. మీలో ఒక ఓవర్లో అశ్విన్ అటాక్ చేసి ఎక్కువ రన్స్ కొట్టినప్పటికీ ఆ తర్వాత కంబ్యాక్ చేశాడు. రోమన్ పోవెల్ లాంటి ఒక డేంజరస్ బ్యాట్స్మెన్ అవుట్ చేశాడు, అది కూడా కాటన్ బాల్తో. ఇక వీళ్ళిద్దరితో పాటు శామ్ కరణ్కు కూడా చాలా మంచి బౌలింగ్ పడింది. అతను 3 ఓవర్స్లో 24 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. మరి ముఖ్యంగా స్టార్టింగ్లో జైస్వాల్ని అవుట్ చేయడం ఆ టీంకి ఒక శుభారంభాన్ని ఇచ్చింది. అలాగే చివరిలో ధ్రువ్ జురేల్ లాంటి ఒక ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్ డక్అవుట్ చేశాడు. ముగ్గురు బౌలర్స్ అయితే లిటరల్ ఆర్ఆర్ టీంని కంప్లీట్గా కంట్రోల్ చేశారని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ హర్షదీప్ సింగ్ కూడా 4 ఓవర్స్లో 31 రన్స్ మాత్రం ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. అలాగే నాథన్ ఎల్లిస్ కూడా బ్రిలియంట్ స్పెల్ వేశాడు. అతను కూడా 4 ఓవర్స్లో 24 రన్స్ మాత్రం ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. సో పీబీకేఎస్ టీంలో వాళ్ళ మెయిన్ బౌలర్స్ అందరూ కూడా బిలో 8 ఎకానమీతో బౌలింగ్ చేశారు. అట్ ది సేమ్ టైం వికెట్లు కూడా తీసుకున్నారు. ఎస్పెషల్లీ నాథన్ ఎల్లిస్ తీసిన శాంసన్ వికెట్ అయితే పంజాబ్ టీంకు గేట్ ఓపెన్ చేసింది. సో ఈ మ్యాచ్లో అయితే పంజాబ్ బౌలర్స్ అందరూ కలిసికట్టుగా రాణించి ఆర్ఆర్ టీంని తక్కువ స్కోర్కి కట్టడి చేయగలిగారు. బట్ చేజింగ్లో చూసుకుంటే పంజాబ్ టీంకి కూడా అంత మంచి స్టార్ట్ రాలేదు. వాళ్ళు ఫస్ట్ ఓవర్లోనే ప్రభ్సిమ్రాన్ సింగ్ వికెట్ని కోల్పోయారు. అండ్ ఆల్సో జానీ బెయిర్స్టో చూసుకున్న చాలా స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేశాడు. 22 బంతుల్లో 14 పరుగులు మాత్రమే చేశాడు. సో పంజాబ్ ఓపెనర్స్ అయితే ఈ మ్యాచ్లో రన్ స్కోర్ చేయడానికి చాలా కష్టపడ్డారు. బట్ నెంబర్ 3లో వచ్చిన రైలీ రూసో ఉన్నంతసేపు బౌండరీస్ తలరించాడు. 13 బంతుల్లో 22 పరుగులు చేశాడు. మెయిన్ అతని ఇన్నింగ్స్లో 5 4లు ఉన్నాయి. సో పంజాబ్ టీం ఫస్ట్ ఓవర్లోనే వికెట్ కోల్పోయినప్పటికీ ఆ తర్వాత రూసో మాత్రం కొంతవరకు కంబ్యాక్ చేసేలా చేశాడు. బట్ అగైన్ 5th ఓవర్లో చూసుకుంటే ఆవేష్ ఖాన్ వచ్చి 2 బ్యాక్-టు-బ్యాక్ వికెట్స్ తీశాడు. ముందు వేగంగా ఆడుతున్న రైలీ రూసోని అవుట్ చేస్తే ఆ తర్వాత శశాంక్ సింగ్ను ఒక మైండ్ బ్లోయింగ్ డెలివరీతో బాల్తో కొట్టించాడు. సో పీబీకేఎస్ టీం అయితే 5వ ఓవర్లో 2 వికెట్లు కోల్పోయింది. వాళ్ళు అగ్రెసివ్గా ఆడుతున్న రూసో వికెట్తో పాటు ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్ శశాంక్ సింగ్ను కోల్పోయారు. అది కూడా ఈ మ్యాచ్లో శశాంక్ సింగ్ డక్అవుట్ అయ్యాడు. దీంతో పీబీకేఎస్ టీంకి ఆర్ఆర్ కంటే వరస్ట్ పవర్ ప్లే వచ్చింది. వీళ్ళు కేవలం 39 పరుగులు మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోయారు. అండ్ ఈ టైంలో ఖచ్చితంగా ఆర్ఆర్ టీం మ్యాచ్ గెలిచేలానే కనిపించారు. ఎందుకంటే ఇంకో 2 వికెట్స్ తీస్తే పీబీకేఎస్ టీం కంప్లీట్లీ చేతిలో బాక్టౌన్ అయిపోతుంది. ఈవెన్ పవర్ ప్లే అయిపోయి కూడా స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేసిన జానీ బెయిర్స్టో చాలా బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. సో పంజాబ్ టీం ఒకనొక టైంలో 8 ఓవర్స్లో 48 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లు కోల్పోయింది. బట్ అలాంటి టైంలో కెప్టెన్ శామ్ కరణ్ మరియు జితేష్ శర్మ వీళ్ళిద్దరూ చాలా సమయోచితంగా బ్యాటింగ్ చేశారు. వికెట్ల పతనాన్ని ఆపి ఒక పార్ట్నర్షిప్ను బిల్డ్ చేశారు. అండ్ గేర్లు మార్చి చివరిలో అగ్రెసివ్ బ్యాటింగ్ ఆడి కంఫర్టబుల్గా పీబీకేఎస్ టీంని గెలిపించారు. సో వీళ్ళిద్దరు కలిసి అయితే 5వ వికెట్కి 46 బంతుల్లోనే 63 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. మెయిన్లీ శామ్ కరణ్ నిజంగా అద్భుతమైన బ్యాటింగ్ చేశాడని చెప్పుకోవాలి. అతను అశ్విన్ బౌలింగ్ని చాలా బాగా ఫేస్ చేయడంతో పాటు స్కోరింగ్ రేట్ కూడా ఎక్కడా పడిపోకుండా చూసుకున్నాడు. ఈ మ్యాచ్లో ఓవరాల్గా 41 బంతులు 63 పరుగులు చేసి చివరి వరకు నాట్అవుట్గా నిలిచాడు. అలాగే జితేష్ శర్మ చూసుకుని 20 బంతులు 22 పరుగులు చేసి తన కెప్టెన్కు చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. సో వీళ్ళిద్దరైతే పంజాబ్ ఇన్నింగ్స్ని తిరిగి గాడిని పెట్టారు. కానీ చివరిలో చూసుకుంటే కాస్త ఉత్కంఠ. జితేష్ శర్మ అవుట్ అయిన తర్వాత గేమ్ చాలా క్లోజ్గా వెళ్ళింది. ఒకనొక టైంలో పంజాబ్ గెలవాలంటే 13 బంతుల్లో 21 పరుగులు చేయవలసిన సిచ్యువేషన్ వచ్చింది. బట్ ఇలాంటి టైంలో శామ్ కరణ్ 2 సిక్స్లు కొట్టాడు. అలాగే అశుతోష్ శర్మ చివరిలో ఒక 6 కొట్టి గేమ్ని చాలా తొందరగా ఫినిష్ చేశాడు. సో నిజంగా గేమ్ చివరిలో చాలా క్లోజ్గా వెళ్తుంది అనుకున్న టైంలో శామ్ కరణ్ మరియు అశుతోష్ శర్మ ఇద్దరు కూడా చాలా మంచి ప్రొడక్టివ్ షాట్స్ ఆడారు. ఎస్పెషల్లీ సందీప్ శర్మ బౌలింగ్లో శామ్ కరణ్ ఒక పుల్ షాట్ ద్వారా 6 కొట్టాడు. ఆ షాటే ప్రెజర్ మొత్తాన్ని రివీల్ చేసి పీబీకేఎస్ టీంకు గేమ్ ఫేవర్గా వచ్చేలా చేసింది. సో ఈ మ్యాచ్లో అయితే పీబీకేఎస్ కెప్టెన్ ఒక అద్భుతమైన ఆల్రౌండ్స్ చూపించాడు. బౌలింగ్లో 2 వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్లో ఒక అన్బీటెన్ 50 కొట్టాడు. దీనివల్ల అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. బట్ ఎనిమిది మ్యాచ్లో ఆర్ఆర్ బౌలర్స్ కూడా చాలా బాగా పోరాడారని చెప్పుకోవచ్చు. మెయిల్ ఆవేష్ ఖాన్ సెన్సేషనల్ బౌలింగ్ చేశాడు. 3.5 ఓవర్స్లో 22 పరుగులు మాత్రం ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. అలాగే చాలా కాలం తర్వాత ఒక మంచి స్పెల్ వేశాడు. 4 ఓవర్స్లో 31 రన్స్ మాత్రం ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఈవెన్ మిగతా బౌలర్స్ ఎవరు కూడా పెద్దగా రన్స్ ఇవ్వలేదు. అశ్విన్ 4 ఓవర్స్లో 31 రన్స్ ఇస్తే సందీప్ శర్మ 4 ఓవర్స్లో 28 రన్స్ ఇచ్చాడు. అలాగే బౌల్ట్ చూసుకున్న 3 ఓవర్స్లో 27 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. బట్ ఫాల్ట్ ఎక్కడ వచ్చిందంటే ఆర్ఆర్ టీం యొక్క బ్యాటింగ్. వాళ్ళ బ్యాట్స్మెన్ ఇంకొక 20 రన్స్ ఎక్కువ చేసి ఉంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో గెలిచి ఉండేవారు. సో ప్లే హౌస్కి ముందు వరుస పరాజయాలు అయితే ఆర్ఆర్ టీంని ఖచ్చితంగా చాలా కంగారు పెడతాయి. మెయిల్ ఇప్పుడు వాళ్ళు తమ లాస్ట్ మ్యాచ్లో ఒక భారీ విక్టరీ కొట్టకపోతే ఎలిమినేటర్ ఆడే ప్రమాదం ఉంటుంది. చూడాలి మరి ఆర్ఆర్ టీం కంటిన్యూస్ లాసెస్ నుంచి ఎలా కోలుకుంటారనేది.